మహేష్ బాబు రాజమౌళి మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారా? NT9 అనేది వర్కింగ్ టైటిల్ గా అనౌన్స్ చేశారా? రాజమౌళి ప్రియాంక చోప్రా టీ షర్ట్స్ లో ఇస్తున్న హింట్ ఇదేనా? సోషల్ మీడియాలో నడుస్తున్న డిస్కషన్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రాజమౌళి మూవీపై బజ్ క్రియేట్ అయిపోయింది. పైగా RRR రిలీజ్ అయి 3 ఏళ్లు కావడంతో తర్వాత సినిమా ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినీ ప్రియులు. ఈ 3 ఏళ్లలో ఎలాంటి లీక్స్ ఇవ్వకుండానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో రాజమౌళి తన మార్కు చూపించాడు. ఈ మధ్య SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభించేశారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. ఒక్కో విషయంలో చెప్పకనే చెబుతున్న జక్కన్న లేటెస్ట్ గా మూవీ టైటిల్ పై హింట్ ఇచ్చాడా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఆ మధ్య PC హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కొత్త సినిమా గురించి ఆన్లైన్లో డిస్కషన్ పెరిగింది. లేటెస్ట్ గా ఉన్నట్టుండి రాజమౌళి ప్రియాంక కీరవాణి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ పిక్ లో ఆ ముగ్గురు వేసుకున్న టీ షర్ట్స్ పై NT9 అనే లేబుల్ కనిపించింది. ఇదే అందరినీ అట్రాక్ట్ చేసింది. మహేష్ బాబుతో జక్కన్న మూవీ టైటిల్ ఇదేనా, అందుకే ఇలా హింట్ ఇచ్చారా అంటూ చర్చ మొదలు పెట్టారంతా. మహేష్ బాబు అభిమానులైతే ఈ పిక్ ని టైటిల్ గా ఫిక్స్ చేసి స్టేటస్లు పెట్టారు. ఇంతకీ ఆ ఫొటోస్ నిజమా, ఆ లేబుల్ వెనుకున్న అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఇదే లేబుల్తో ఉన్న ఫొటోస్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా హ్యాండిల్ కూడా షేర్ చేసింది. అంటే రాజమౌళి ప్రియాంక చోప్రా కీరవాణి కలిసి ఉన్న ఫోటో నిజమే, కానీ వాళ్ళ టీషర్ట్స్ పై ఉన్న లేబుల్ ఫేక్. మరి ఇది ఎలా వచ్చిందంటే, తెలుగులో ఓ ట్రోల్ పేజ్ క్రియేట్ ఈ పిక్ పెట్టి దీనిపై నా ట్రోల్స్ నేనే వేసుకుంటా అనేందుకు సూచనగా NT9 అని పెట్టాడు. ఇక్కడ NT అంటే నా ట్రోల్స్, 9 అంటే 9 కాదు నేనే అని అర్థం. తను చేసిన పనికి ఇది టైటిలా అని సోషల్ మీడియాలో చర్చించేసుకున్నారంతా. పోనీ ఈ ఫోటోలైనా ఇప్పటివా అంటే కానే కాదు. 3 ఏళ్ల క్రితం RRR స్పెషల్ స్క్రీన్ US లో జరిగినప్పుడు అటెండ్ అయింది ప్రియాంక చోప్రా. ఆ షో తర్వాత జరిగిన కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన ప్రియాంక, ఇంత గొప్ప భారతీయ సినిమాకి నేను చేయగలుగుతున్నా అన్న ప్రచారం ఇది అని తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు షేర్ చేసింది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. హీరోయిన్ ఫిక్స్ అయింది, కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు జక్కన్న. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తాడనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి జాన్ అబ్రహం వచ్చాడు. మొత్తానికి జక్కన్న ఈ మూవీ అప్డేట్స్ అఫీషియల్ గా చెప్పే వరకు సోషల్ మీడియాలో తిరిగేవన్నీ రూమర్సే అని ఫిక్స్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.